ఒకసారి ఊహించండి, పర్వత శిఖరం లాంటి అత్యున్నత ఆత్మీయ అనుభవాన్ని పొందిన మరుక్షణమే ఆ ఊహించని విధంగా ఒక చీకటి లోయలోకి నెట్టివేయబడితే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. అవును, ఖచ్చితంగా. అది ఎవ్వరైనా జీర్ణించుకోలేని ఒక కఠినమైన వాస్తవం. నిజమే. జీవితంలో అత్యంత సంతోషకరమైన నిరీక్షణ క్షణాల్లోనే తీరని శోకంగా మారినప్పుడు ఆ అదృశ్యమైన దేవుని హస్తం మనల్ని ఎలా నడిపిస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని అధ్యాయాల వారీగా, వచనాల వారీగా సరళమైన వేదాంత కోణంలో ధ్యానిస్తున్న మన ఈ లోతైన అధ్యయనంలో ఇది 38వ భాగం. క్రితం భాగంలో మనం యాకోబు జీవితంలో జరిగిన ఒక గొప్ప ఘట్టాన్ని చూశాం. యాకోబు బేతేలులో తన కుటుంబంలోని అన్యదేవతలను పారవేసి దేవునితో ఒక అద్భుతమైన ఆత్మీయ పునరుద్ధరణను అనుభవించాడు. అవును, ఆ ఘట్టం నిజంగా అద్భుతం. కానీ ఇప్పుడు మనం ఆదికాండము 35వ అధ్యాయం 16 నుండి 29 వచనాలలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ యాకోబు జీవితంలో ఎదురైన కన్నీటి లోయలను, ఆ కన్నీటి మధ్యలో దేవుని నిబంధన విశ్వసనీయత ఎలా నిలబడిందో మనమొక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఖచ్చితంగా. మనుష్యుల వైఫల్యాల మధ్య కూడా దేవుని సార్వభౌమాధికారం ఎలా పనిచేస్తుందో ఈ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. సో ఈ ప్రయాణాన్ని మనమొక సినిమా దృశ్యంలా ఊహించుకుందాం. యాకోబు కుటుంబం బేతేలు నుండి బెత్లెహేము వైపు ప్రయాణిస్తోంది. అప్పట్లో దాన్ని ఎఫ్రాతా అని పిలిచేవారు కదా. అవును, ఎఫ్రాతా. గమ్యస్థానానికి చేరుకోవడానికి కేవలం కొద్ది దూరం మాత్రమే మిగిలి ఉంది. హెబ్రీ భాషలో దీన్ని కిబ్రాత్ అంటారు. అంటే చాలా దగ్గరకు వచ్చేశారన్నమాట. అంటే ఇంకా గుడారాలు వేసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే సమయం. సరిగ్గా అప్పుడే గర్భవతి అయిన రాహేలుకు తీవ్రమైన ప్రసవ వేదన మొదలయింది కదా. అవును, ఇక్కడే మనం మానవ అంచనాలకు వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూడొచ్చు. రాహేలు గతం ఒకసారి గుర్తు చేసుకుంటే తనకు పిల్లలు కావాలని ఎంతగానో పరితపించింది. నిజమే. నాకు పిల్లలనిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోవుదును అని ఏడ్చిన సందర్భం మనకు గుర్తుంది. కరెక్ట్. ఇది బైబిల్ చరిత్రలో అత్యంత విషాదకరమైన వ్యంగ్యమని చెప్పాలి. తాను దేనికోసమైతే అంత తీవ్రంగా ఆశపడిందో ఇప్పుడు అదే గర్భఫలాన్ని పొందుతూ ప్రాణాలు కోల్పోవడం నిజంగా హృదయ విదారకం. మంత్రసాని పక్కనే ఉండి ధైర్యం చెప్పినా కూడా మరణమనేది అనివార్యమైంది. ఆ కుటుంబం ఎంత వేదన అనుభవించి ఉంటుందో మనం ఊహించవచ్చు. ఖచ్చితంగా. ఇక్కడే మనం హెబ్రీ పదాల లోతైన అర్థాన్ని గమనించాలి. ప్రాణం పోతున్న ఆ కడపటి క్షణాల్లో రాహేలు ఆ పుట్టిన బిడ్డకు ఒక పేరు పెట్టింది. అదేంటంటే బెన్ ఓని. బెన్ ఓని అంటే నా దుఃఖ కుమారుడు లేదా నా వేదన కుమారుడు అని కదా అర్థం. అవును, ఇది మానవ జీవితంలోని భరించలేని వేదనకు ప్రతీక. కాని ఇక్కడ తండ్రి అయిన యాకోబు స్పందన చూడండి. అతను వెంటనే ఆ పేరును బెన్యమీను అని మార్చాడు. వావ్! బెన్యమీను అంటే నా కుడిచేతి కుమారుడు లేదా బలంగల కుమారుడు అని అర్థం కదా. కరెక్ట్. గతాన్ని తలచుకుని లేదా ఆ నష్టాన్ని చూసి కుమిలిపోకుండా దేవుని బలం మీద నిరీక్షణ ఉంచడానికి ఇదొక గొప్ప సాదృశ్యం. అంటే ఒక రకంగా ఆ వేదనను బలంగా మార్చుకోవడం అన్నమాట. అవును. ఇక్కడొక అద్భుతమైన క్రీస్తు కేంద్రీకృత వేదాంత సత్యాన్ని మనం చూడాలి. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో శిలువపై వ్యసనాక్రాంతుడుగా, అంటే అక్షరాల ఒక బెనోని వలె మన పాపాల కొరకు ఎంతో శ్రమపడ్డాడు. ఆయన మనకోసం ఆ దుఃఖాన్ని భరించాడు. ఖచ్చితంగా. కాని పునరుత్థానమైన తరువాత తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. అంటే ఒక బెన్యమీను వలె సర్వాధికారాలు కలిగిన రాజుగా ఆసీనుడయ్యాడు. ఎంత గొప్ప సత్యమిది! మరణం తెచ్చిన దుఃఖాన్ని దేవుడు క్రీస్తు ద్వారా రక్షణ బలంగా ఎలా మార్చాడో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. అవును, ఈ చారిత్రక సంఘటన అంతిమంగా విమోచకుని గొప్పతనాన్ని మనకు పరిచయం చేస్తోంది. ఆ తర్వాత మనం చూస్తే 19-20 వచనాల్లో యాకోబు రాహేల్ను పాటిపెట్టి ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలబెట్టాడు కదా. అవును, ఇక్కడ మనం 2 స్తంభాల వ్యత్యాసాన్ని గమనించాలి. అంతకుముందే బేతేలులో దేవుని దర్శనం పొందినప్పుడు సంతోషంతో ఒక స్తంభాన్ని నిలబెట్టాడు. సంతోషం, దుఃఖం అనే ఈ 2 స్తంభాల మధ్యనే కదా మన ఆత్మీయ ప్రయాణం సాగుతుంది. చాలా చక్కగా చెప్పారు. ఒక విశ్వాసీ జీవితం ఎప్పుడూ ఈ రెండింటి మధ్య ప్రయాణిస్తుంది. కానీ ఆ 2 సమయాల్లోనూ దేవుని మారని ప్రేమను విశ్వసించడమే నిజమైన ఆత్మీయత. నిజమే.
ఇక తర్వాత ఈ యాత్ర కొనసాగుతూ 21వ వచనంలో మిగ్దల్ ఏదేరు అనగా మందల గోపురం వద్ద యాకోబు గుడారం వేసినట్లు మనం చదువుతాం. అవును, ఈ మిగ్దల్ ఏదేరు అనే పదం చాలా చిన్నదే అయినా దీని వెనుకున్న రహస్యం చాలా పెద్దది. అవును, ఇది కేవలం ఒక మామూలు క్యాంపింగ్ ప్రదేశంలాగా అనిపిస్తుంది, కానీ యూదా చారిత్రక నేపథ్యం ప్రకారం దీని ప్రాముఖ్యత ఏంటో కొంచెం వివరిస్తారా? ఖచ్చితంగా. ప్రాచీన యూదా మూలాల ప్రకారం ఈ మిగ్దల్ ఏదేరు అనేది చాలా పవిత్రమైన స్థలం. యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగ, దహన బలుల కోసం ఉపయోగించే నిర్దోషమైన తొలిచూలు గొర్రెపిల్లలను లేవియ కాపరులు ప్రత్యేకంగా ఇక్కడే పెంచేవారు. వావ్! అంటే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు జననానికి ఇది అత్యంత స్పష్టమైన ముందస్తు సాదృశ్యం అని చెప్పవచ్చా? 100% మీకా ప్రవర్త కూడా ఈ మందల గోపురం గురించి ప్రవచిస్తూ రక్షణ కార్యం అక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పాడు. దేవుని మంచితనం, ఆయన రక్షణ ప్రణాళికలు అత్యంత సాధారణ ప్రదేశాలలో ఎలా దాగి ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు. నిజంగా ఆశ్చర్యం. భవిష్యత్తులో లోకరక్షకులు ఎక్కడైతే జన్మించబోతున్నాడో సరిగ్గా అదే పవిత్రమైన స్థలంలో యాకోబు ఇప్పుడు తన గుడారం వేశాడు. అవును, దేవుని అదృశ్య ప్రణాళిక ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. కానీ సరిగ్గా ఇదే పవిత్రమైన స్థలంలో ఒక ఘోరమైన పాపం జరిగింది కదా. జ్యేష్ఠుడైన రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించినట్లు 22వ వచనంలో చూస్తాం. అవును, ఇది మానవ వైఫల్యానికి ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు. అసలిది కేవలం ఒక నైతిక పతనం మాత్రమేనా, లేక దీని వెనక ఇంకేదైనా కుట్ర ఉందా? ఎందుకంటే ఆ కాలపు పరిస్థితులు వేరు కదా. ఇది చాలా మంచి ప్రశ్న. హ్మ్, ఆధునిక కోణంలో చూస్తే ఇది ఒక లైంగిక నేరం మాత్రమే. హ్మ్, కానీ ప్రాచీన మధ్యప్రాచ్య సంస్కృతి ప్రకారం ఇది కేవలం శారీరక వాంఛ కాదు. హ్మ్. తండ్రి అధికారాన్ని ధిక్కరించి ఆ నాయకత్వాన్ని, కుటుంబం మీద ఆధిపత్యాన్ని బలవంతంగా లాక్కోవాలనే ఒక రాజకీయ కుట్ర. రాహేలు మరణించిన తర్వాత ఆ శూన్యతను ఆసరాగా తీసుకుని జ్యేష్ఠుడైన తాను అధికారం చెలాయించాలని చేసిన ప్రయత్నమిది. ఓహో, అంటే ఒక రకంగా పితృస్వామ్య తిరుగుబాటనొచ్చు. కాని యాకోబు తన విగ్రహాలను తీసివేసి పవిత్రంగా దేవుని వైపు తిరిగినప్పటికీ అతని కుటుంబంలో ఇలాంటి ఘోరమైన కష్టాలు తప్పలేదు. ఎందుకంటారు? ఇక్కడే మనం దేవుని నిబంధన విశ్వసనీయతను లోతుగా అర్థం చేసుకోవాలి. మ్మ్, మన మానవత్వం ఎంత అసంపూర్ణంగా ఉన్నప్పటికీ దేవుని సార్వభౌమత్వం ఆగిపోదు. అవును, మనుషులు విఫలమవుతారు, కాని దేవుడు కాదు కదా. కరెక్ట్. రూబేను ఘోరమైన పాపం చేసినప్పటికీ దేవుడు మానవుని చెడును సైతం తన విమోచన ప్రణాళిక కోసం వాడుకున్నాడు. రూబేను తన ద్రోహం వల్ల జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. ఆ స్థానం యూదాకు వెళ్ళింది. ఆ యూదా గోత్రం నుండే యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడం మనం చూస్తాం. దేవుని సార్వభౌమ ప్రణాళికను మానవ పాపం ఎన్నటికీ ఆపలేదు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఖచ్చితంగా. దేవుని వాగ్దానాల నెరవేర్పు కేవలం మనుషుల పవిత్రతపైన మాత్రమే కాదు, దేవుని సొంత విశ్వసనీయతపైన ఆధారపడి ఉంటుంది. ఎంత గొప్ప సత్యం! ఆ తరువాత వచనాల్లో మనం యాకోబు 12 మంది కుమారుల జాబితాను చూస్తాం. తల్లుల క్రమం ప్రకారం ఇక్కడ పేర్ల స్పష్టంగా ఇవ్వబడ్డాయి. అవును, అబ్రహాముకు దేవుడు చేసిన గొప్ప జనము అనే వాగ్దానం భౌతికంగా ఇక్కడ రూపుదిద్దుకోవడం మనం గమనించవచ్చు. అయితే ఈ 12 మంది కుమారుల విషయమై ఆధునిక కాలంలో ఒక వేదాంత చర్చ నడుస్తోంది కదా. కొందరు రాహేలు కుమారులు మాత్రమే కృపకు సాదృశ్యమని, ఇతరులు ధర్మశాస్త్రానికి సాదృశ్యమని అంటుంటారు. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? అవును, దీన్ని కొందరు బెన్యామీను తరం అనే ఒక సిద్ధాంతంగా ప్రచారం చేస్తున్నారు. వారు రాహేలు సంతానాన్ని మాత్రమే కృపకు ప్రతినిధులుగా చూపిస్తూ లేయా కుమారులను ధర్మశాస్త్రానికి ప్రతీకగా చెబుతారు. కానీ ప్రామాణిక లేఖనాల ప్రకారం చూస్తే ఈ వాదన సరియైనదేనా? కాదు. చారిత్రక మరియు సంప్రదాయ వేదాంతం దీన్ని అంగీకరించదు. దేవుని వాక్యాన్ని మనం చారిత్రక నేపథ్యంలో చదివినప్పుడు దేవుని దృష్టిలో ఆ 12 మంది కుమారులు ఆయన నిబంధనలో భాగమే. అంటే కృప మరియు ధర్మశాస్త్రం శత్రువులు కావు అని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. రూబేను పాపం చేసినా దేవుడు వాళ్ళందర్నీ ఇశ్రాయేలు గోత్రాలుగానే నిలబెట్టాడు. లేఖనాలను ఉన్నది ఉన్నట్లుగా చారిత్రక నేపథ్యంలో అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. దేవుడు సమస్త మానవాళిని తన ప్రేమతో హత్తుకుంటాడు. అది చాలా స్పష్టంగా వివరించారు. ఇక ఈ అధ్యాయం ముగింపులో ఒక అద్భుతమైన మరియు భావోద్వేగభరితమైన దృశ్యం కనిపిస్తుంది. యాకోబు తన వృద్ధ తండ్రి అయిన ఇస్సాకు వద్దకు చేరుకోవటం. ఆ తర్వాత ఇస్సాకు 180 ఏళ్ల వయస్సులో మరణించడం మనం చూస్తాం. అవును,
ఇక్కడ మనం గమనించాల్సిన ఆకర్షణీయమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉండి చంపుకోవాలనుకున్న ఏశావు యాకోబులు కలిసి తమ తండ్రిని సమాధి చేయడం. దశాబ్దాల క్రితం విడిపోయిన అన్నదమ్ములు మళ్లీ ఏకమయ్యారు. దేవుని దయ మరియు ఆయన అనంతమైన ఓర్పు దశాబ్దాల తరువాత వారి మధ్య ఎలా క్షమాపణను, సమాధానాన్ని తీసుకువచ్చిందో ఇది తెలియజేస్తుంది. ఖచ్చితంగా దేవుడు మనుషులు మారకముందే వారిని ప్రేమిస్తాడు. మరణం, పాపం, వృద్ధాప్యం ఈ మూడు మానవజాతిని శాపాల్లా పీడిస్తున్నప్పటికీ ఆ చీకటి వెనుక అద్భుతమైన దేవుని ప్రేమ దాగి ఉంది. అవును, రాహేల్ భరణించిన, కుటుంబం ద్రోహం చేసిన దేవుని నిబంధన ప్రేమ ఎన్నటికీ మారనిది. ఇది ప్రతి విశ్వాసికి ఎంతో ధైర్యాన్నిచ్చే విషయం. నిజమే. మన ఆధునిక జీవితంలో కూడా మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం. ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఒంటరితనం, కుటుంబ ఒత్తిళ్లు మరియు ఎదురుచూపుల కాలాలు మనల్ని కృంగదీయవచ్చు. మన ప్రార్థనలు ఆకాశాన్ని తాకి వెనక్కి వస్తున్నట్లు అనిపించినప్పుడు మన భయాలను చూసి మనం కృంగిపోకూడదు. అవును, అంటే కేవలం మన బెన్నోని వైపు, అంటే మన వేదన వైపు చూడకుండా దేవుని కుడిపార్శ్వానున్న యేసుక్రీస్తు వైపు, అంటే మన బెన్యామీను వైపు చూడాలి. అదే నిజమైన ఆత్మీయ ఎదుగుదల. ఈ వాక్య ధ్యానం అనేది కేవలం జ్ఞానాన్ని పెంచుకోటానికి మాత్రమే కాదు. ఇది దేవునితో మన ప్రార్థనా జీవితాన్ని, మన అనుదిన నడకను మార్చే ఒక సజీవ సంబంధంగా మారాలి. ఖచ్చితంగా ఈ సత్యాలు మన జీవితాలను మార్చాలి. సో వింటున్న వారందరికీ ఒక చిన్న ఆలోచన. దేవుడు మీ జీవితంలోని అత్యంత చీకటి లోయలో కూడా మీకే తెలియని ఒక మిగ్దలేదేరును, అంటే ఒక రక్షణ గోపురాన్ని నిశ్శబ్దంగా నిర్మిస్తున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా ఆ నిశ్శబ్ద దైవిక కార్యాల మీద ధ్యానం చేయడం ఒక గొప్ప ఆత్మీయ అనుభవం. అవును, దయచేసి కామెంట్ చేయండి. ఈ రోజు మీరు నేర్చుకున్న కొత్త ఆత్మీయ సత్యమేమిటి? ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీకు ఏమి నేర్పుతున్నాడు? ఈ వాక్యం విన్న తర్వాత మీరు తీసుకోబోయే ఆచరణాత్మకమైన అడుగు ఏమిటి? మీ ఆత్మీయ సహోదరుల విశ్వాసాన్ని బలపరచడానికి ఈ వాక్యాన్ని వారితో తప్పక పంచుకోండి. అవును, తదుపరి లోతైన అధ్యయనాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.